ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో మరికొద్ది గంటల్లోనే పోలింగ్ అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్న ప్రస్తుతం మనం విశాఖలో చూసుకుంటే పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రస్తుతం మనతో కలెక్టర్ మల్లికార్జున ఉన్నారు. దగ్గరుండి ఎన్నికల సామాగ్రి వంటి పర్యవేక్షణ అయితే చేస్తున్న పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం. పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తరలిస్తున్న పరిస్థితి, ప్రతి సిబ్బందికి కూడా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి, సూచనలు ఇస్తున్నారు. పోలింగ్ ఏ విధంగా జరగాలి, పోలింగ్ పూర్తిగా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండేందుకు, అలాగే సంస్థాతిక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించే విధంగా అయితే కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటున్న ప్రస్తుతం ఏ విధంగా చూడొచ్చు ఈరోజు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు కదా. మనకు ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం 7 నియోజకవర్గాలకి సంబంధించి బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంటు తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ దగ్గరలో మనకి స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు పెద్ద ఎత్తున టెంట్లు వేసి 2000 మందికి సరిపడా మొత్తం కంపార్ట్మెంట్స్ అన్ని తయారు చేసుకున్నాం. అలాగే సెక్టార్ వైజు కంపార్ట్మెంట్స్ తయారు చేసుకొని ఎంప్లాయీస్కి మనకు ఆడియో పెట్టుకొని అందరు గైడ్ చేస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక నెక్స్ట్ 1.5 అవర్లో వీళ్ళు అందరు ఎంప్లాయీస్ చెక్ లిస్ట్ సంతకం పెట్టుకొని తర్వాత బోత్ ఈవీఎంస్ కానీ తర్వాత మెటీరియల్ కానీ చేతిలో పెట్టుకొని బస్సు ఎక్కబోతున్నారు. సో బస్సు ఎక్కేదానికి ఇక్కడి నుంచి అక్కడికి ఒక 500 మీటర్ దూరం ఉంది. అందుకే మధ్యలో చిన్న వెహికల్ పెట్టాం. సో ఒక రెడీ కానీ ఆ చిన్న వెహికల్ అడిగి వెళ్ళి డ్రాప్ అవుతారు, బస్సులో ఎక్కేసి ఆ రూట్కి బయలుదేరుతారు. పోలీసు, సెక్టర్ ఆఫీసరు వీళ్ళు వెళ్తారు, అక్కడ బిఎల్ఓ రిసీవ్ చేసుకుంటాడు. సో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. వీళ్ళకి ఫుడ్ ఏర్పాటు కూడా సజావుగా జరిగాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, అర్లీ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్నాక్స్ పెడుతున్నాం, వాటర్ ప్రాబ్లం లేదు, అన్ని ఏర్పాట్లు అయితే సవ్యంగా జరుగుతున్నాయండి, ఇష్యూ ఏం లేదు. అంటే మొత్తం సిబ్బంది ఎంతమంది పాల్గొంటారు సార్? అంటే ఓన్లీ పోలింగ్ కేంద్రాల్లో ఉండి పనిచేసే వాళ్ళే సుమారుగా 14,000 ఉన్నారు. అది కాకుండా సుమారుగా 10,000 ఎంప్లాయీస్ ఇతర రూపాల్లో అంటే రూట్ ఆఫీసర్లు, సెక్టర్ ఆఫీసర్లు, స్క్వాడ్లు, బ్యాకప్ టీమ్ ఫ్రమ్ ఆర్ఓ, బ్యాకప్ టీమ్ ఫర్ ఏఆర్ఓ అంతా కలిపి వాళ్ళకు 16,000 మంది దాకా పనిచేస్తున్నారు. సో మొత్తానికి రమారమిగా 30,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఈ ఎలక్షన్. చాలామంది వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే పెద్ద వాళ్ళు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా ఓటు వేయడానికి? అదేనండి, ఇప్పుడు మనకి 85 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, తర్వాత ఒకవేళ అంగవైకల్యం 40% మించిన వాళ్ళకి ఆల్రెడీ హోమ్ ఓటింగ్ చేసాం, అయిపోయింది. ఇంకా ఏదైనా మాకు ఆ టైంలో హోమ్ ఓటింగ్ తీసుకోలేదన్న వాళ్ళకు కూడా మీరే చూస్తున్నారు, వీల్ చైర్లు అంతా ఉన్నాయి మీ ముందరే. సో ప్రతి లొకేషన్కి వీల్ చైర్ పెట్టాం. ఒక వాలంటీర్ ఉన్నాడు. ఇన్ కేసు ఆ 200 మీటర్ల పరిధిలో ఎవరు వచ్చినా కానీ వాలంటీర్ వీల్ చైర్లు తీసుకెళ్ళి అక్కడ ఓటు వేయిస్తారు. దాని రెండోది ఏంటంటే వాళ్ళకి సాక్ష్యం అనే యాప్ ఉంది. సాక్ష్యం అనే యాప్లో వాళ్ళు వీల్ చైర్ కావాలన్నా, లేదంటే ఎవరైనా అసిస్టెన్స్ కావాలన్నా, ఇంకేదన్నా ఇతర అవసరాలు ఉంటే వాళ్ళు అడగచ్చు. ఆ లిస్టు డౌన్లోడ్ చేసుకొని ఆ సాక్ష్యం యాప్లో ఎవరికి ఏం అడిగారు కనుక్కొని వాళ్ళ మేరకు కూడా మేము అరేంజ్మెంట్ చేస్తాం. ఈవెన్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంది దాంట్లో. 7 నియోజకవర్గాల్లో పూర్తిగా సంస్థాతిక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా సార్? మనకి సుమారుగా ఒక 502 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మొత్తం అక్కడ పోలీస్ ఫోర్సు, మ్యానింగ్ అంతా ఏర్పాటు చేసాం. నేను లా అండ్ ఆర్డర్ మీటింగ్ కూడా జరిగిందండి. చిన్న ఉన్నాయి తప్ప నుంచి మనకి ఏది వల్నరబుల్ పోలింగ్ కేసెస్ ఏం లేవండి. సో అన్నీ కూడా వీఆర్ రెడీ ఫర్ ది ప్రాపర్ ఎలక్షనీరింగ్ ఇన్ సిటీ ఆఫ్ విశాఖపట్నం. సెక్యూరిటీ ఏ విధంగా పెంచారు? అదేనండి, పోలీస్ సెక్యూరిటీ మనకు అది క్రిటికలా నాన్ క్రిటికలా బేస్ చేసుకొని మ్యానింగ్ ఉంటుంది. సో క్రిటికల్ ఉన్న ఏరియాల్లో మనకి సిఆర్పిఎఫ్ కానీ ఇతర ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. సమస్య లేని చోట మామూలుగా రొటీన్ సివిల్ పోలీసు పెట్టి, అలాగే ప్రతి లొకేషన్లో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. కలెక్టర్ మల్లికార్జున గారు చెప్తున్నారు, పూర్తిగా అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. సిబ్బందికి ప్రతి ఒక్కరికి పోలింగ్ సామాగ్రిని ఇచ్చి బస్సుల ద్వారా తరలించడం జరుగుతుంది. అలాగే సంస్థాతిక ప్రాంతాలు ఏవో ఉన్నాయో వాటన్నిటిని గుర్తించాం. అలాగే పోలీసు సెక్యూరిటీ కూడా కేంద్ర బలగాలను కూడా దింపడం జరిగిందని కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.